చెవిరెడ్డి ఎలా చూడాలంటారు? అసలు ఇతను ప్రవర్తన కోర్టు హాల్కి వచ్చేటప్పుడు కూడా దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం సంబంధం లేదు, నా మీద తప్పుడు కేసు పెట్టారు, మా మద్యం అంటేనే నాకు పరమ అసహ్యం అంటూ మీడియా ముందర కూడా చిందులు దొక్కుతున్న వయ్యనం. ఎలా చూడాలంటారు ఈ మద్యం మాఫియా కేసుని? అసలు ఎలా చూడాలంటారు? మద్యం మాఫియా కేసును ఎలా చూడాలి అనే దాని మీద కాదండి ప్రశ్న. ఇప్పుడు అసలు ఆ డబ్బు సిట్టు తవ్వే కొద్దీ వస్తున్నాయి ఎంతమంది. మొన్న జగన్ గారి పిఏ నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి విషయంలో 8 కంపెనీల్లో 9 గంటలు సోదా చేసి ఎంత విషయం రాబట్టారు. వీళ్ళు మద్యం అసలు కుంభకోణమే లేదు, అసలు మద్యం మీద ఆదాయం ఎవరు తిన్నది లేదు, అది లేదు అంటారు. దొరికిన 8 కోట్లు, అంతకుముందు దొరికిన 11 కోట్లు, ఇవన్నీ డబ్బులు ఎవరైనా ఊరకు పారేస్తారా ఏమన్నా? నిన్న ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అటుంది తిరుపతి ఎమ్మెల్యేనా ఆయన ఓడిపోయారో తెలియదు. ఆయన కోర్టుకు అటెండ్ అవుతా కారులోంచి డోర్ తీసినా కానీ దిగకుండా అదేదో సినిమాలో బ్రహ్మానందం ఫోటో కనపడగానే దేవుడు ఫోటో కనపడగానే ఇట్లా కళ్ళ గద్దుకోవటం దండం పెడతాం ఎన్ని చేస్తున్నాడు వికృతంగా. అలా చేస్తున్నాడు మరి ఆయన నీతి నిజాయితీకి మారుపేరు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు మద్యాన్ని సేవించి నష్టపోయారు, మద్యం అంటే నాకు అసహ్యం, దాని తాలూకా సొమ్ము రూపాయి నాకు వద్దు, అది ఇది అని 100 మాటలు చెప్తున్నారు. ఈ మధ్యనే నిన్నే అనుకుంటా బయటపడింది ఒక విషయం. ఒకటి తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకుడు తన భార్య పేరు మీద 36 కోట్లు మార్కెట్ వాల్యూబుల్ ఉన్న స్థలం 24 లక్షలు ఆమె అకౌంట్కు పంపించి, ఆమె అకౌంట్కి 24 లక్షలే పంపించారు. మిగిలిన 2.5 కోట్లు ఉన్నాయి చూసారా, 2.56 ఉంది కోట్లు. ఈ డబ్బుని ఈమె ఇతరులకు బాకీ ఉన్నట్టుగా వ్రాతపూర్వకంగా బెదిరించి భయపెట్టి ఈమె వాళ్ళకి బాకీ ఉన్నట్టుగా రాయించుకోవటం, అది ఏంది దౌర్జన్యం అంటారా? అది ప్రేమాభిమానంతో గిఫ్ట్ డీడ్ అదేమన్నా? ప్రేమాభిమానంతో ఇన్ని కోట్లు మీరు తీసుకోండి, నాకేమవుదు డబ్బులు మీరంటే నాకు గౌరవం అని ఎవరికి వాళ్ళ ఆస్తులు ఆయన ఊరకు ఇచ్చేస్తున్నారో ఏమో నాకు తెలియట్లా. ఇట్లా రెడ్డి గారిని చూస్తే కనుక భక్తిభావం పొంగిందేమో. అసలు మామూలుగా లేదండి. ఆయన వెంకటేశ్వర స్వామి తర్వాత ముందు తిరుపతి వెళ్తే ఆయన దర్శించుకోవాలి. అంత గొప్ప నాయకుడు. అబద్ధాన్ని కూడా అతికించగల నాయకులు ఎవరైనా ఉన్నారంటే మబ్బుకు కూడా మాసిగేస్తామంటే తెలుసా మీకు? అబ్బో వీడు మబ్బుకు మాసిగేస్తాడంట చూడండి. ఎంతో ప్రతిభావంతులకైతేనే అటువంటి బిరుదు ఇస్తుంది. అటువంటి బిరుదు ఆయనకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన మహానటుడు. సినిమాల్లో చేసేవాళ్ళు యాక్టర్లు ఏందండి, డైరెక్టర్ చెప్పింది చేస్తారు, గ్రాఫిక్లో చూస్తారు ఇవన్నీ. కానీ అసలు ఒరిజినల్ నటులు నాయకులు వీళ్ళు ఎంత గొప్ప నాయకులు అంటే ఎలక్షన్ ముందు, ఈ గత 2019 ఎలక్షన్ ముందు అమరావతి ఎక్కడికి పోదు, అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వచ్చి అతను ఇట్స్ ఏ బాటసారి అన్నట్టుగా అతన్ని క్రియేట్ చేశారు. నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను, ఏమీ లేదు, అసలు ఈ అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతాం. గుంటూరు జిల్లా ప్రజల్లో గుంటూరు మీటింగ్లో ఆయన చెప్పారు. ఎలక్షన్ ముందు గుంటూరు మీటింగ్లో జగన్ బాబు గారు చెప్పారు. ముద్దులు పెట్టారు, మురిపాలు కురిపించారు, ప్రేమలు చూపించారు. అసలు ఏమీ లేదు, అమ్మా మీ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పేసి ఆశీర్వదింపజేసుకొని ఆయన 5 సంవత్సరాలు ఎక్కిన 3 నెలలు 6 నెలలకి 3 ముక్కలాట మొదలుపెట్టాడు. 3 ముక్కలాట. విశాఖపట్నం వచ్చేసి ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, అమరావతి వచ్చేసి మామూలుగా ఫార్మాలిటీ. మరి ఇక్కడ భూములు ఇచ్చిన 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంది? 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రైతైనా సరిగ్గా తనకు రావాల్సిన పెన్షన్ తీసుకున్నాడా? తను ఇచ్చిన భూమికి విలువకు తగ్గట్టుగా స్థలాలు ఇచ్చారు, అవి మొత్తం డెవలప్ చేసి ఇస్తామన్నారు, అవి చేయలేదు, ఇవి చేయలేదు. 3 ముక్కలాటకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ధర్నా చేస్తే జుట్టు పట్టుకొని ఇడిచి కొట్టారు. గుళ్ళకెళ్ళి దండం పెట్టుకునడానికి కూడా పర్మిషన్ ఇవ్వాల. ఇంత దారుణంగా ప్రవర్తించి ఈరోజు మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, జగన్ బాబు ఇక్కడే ఉంటారు, మేము కూడా ఆయన పక్కనే ఉంటాము, ఇప్పుడుదా సంపాదించి చాలట్లేదు, ఇంకా సంపాదించాలని ఆత్రంతో ఉన్నారు. ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే అర్థం కావాలి, ఎలా మాట్లాడబుద్ధి అయితే అర్థం కావాలి. చెవిరెడ్డి గారు ఎంతో అమాయకత్వం నటిస్తా అసలు ఆయన ప్రేమ భక్తి వెంకటేశ్వర స్వామి మీద భక్తి అంతా కురిపిస్తున్నాడు. ఆయన కారులో కూర్చొని 2 చెవులు పట్టుకొని కళ్ళగద్దుకొని చేతులు ఆయన చాచెంప ఇచ్చెంప కొట్టుకొని ఇంత భక్తిభావం ఉన్న మనిషి ఇటువంటి మోసాలు చేయగలిగేది. మరి ఏమైంది? మరి లెక్కర్ స్కామ్ జరగలేదు అని వాళ్ళు చాలా గట్టిగా చెబుతున్నారు, ఇదంతా ఫేక్ కేసులు అంటున్నారు. మరోవైపు చూస్తేనేమో అసలుకి కడిగిన ముత్యాల్లాగా అందరూ బయటకు వస్తారని చెప్పి మన అంబటి రాంబాబు గారు అయితే చెబుతున్నారు కదా. మరి ముత్యాల్లా బయటకు వచ్చే కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు ఈ వాగుడు ఎందుకు సార్? ఇవన్నీ ఎందుకు అనవసరమైన మాటలు చెప్పండి.
మీరు ముత్యం అనుకుంటున్నారుగా, ముత్యం కాదు, కెంపుల్లా బయటికి రండి, మాకు కావాల్సింది అదే. మీరు ఒక తెల్ల వైట్ పేపర్లో బయటికి రండి, ఏ మచ్చ మరక లేకుండా. కానీ అంటుకున్న మరకల్ని తుడుచుకోవడానికైనా సరే ఇంకో క్లాత్ కావాలిగా. నాకు ఒంటి మీద మరక పడిందండి, నేను తుడుచుకుంటే జేబులో ఖర్చు తీసుకొని తుడుచుకోవాలి. ముందు ఈ మరకను చూసుకోవాలిగా. ఈ మరకను చూసుకున్నాక నేను వేసేది వైట్. నా మీద ఎటువంటి మీరు వేయొద్దు, నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతికి నిజాయితీకి మారుపేరుని, నన్ను విశ్వసించండి, ఆ వెంకటస్వామి చూసుకుంటాడు. ప్రతి వాళ్ళకి వెంకటస్వామి చూసుకునే ఉంటే ఈ విధమైన దారుణాలు చేస్తారా? తిరుచానూరు అమ్మవారంటే ఎంతో గౌరవం మన రాష్ట్ర ప్రజలకు కానీ, తమిళులకు కానీ, కేరళ, కర్ణాటకలు కానీ. అటువంటి ప్రధాన అర్చకుడినే ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్లో తీసుకురాగలిగారు అంటే అసలు తగిలిందనుకోవాలంటారా? భయ దేవుడి దెబ్బ కనబడదు, మనిషి దెబ్బ కనబడుద్ది. పోలింగ్ బూత్కి వెళ్ళంగానే అరే వీడేం చేశాడు, వీడికి ఎందుకు ఏటేయాలి అని తెలుస్తుంది. దేవుడి దెబ్బ తెలియకుండా కొడతాడు. ఆ కొట్టేది కిడ్నీల మీద కొడతాడో తెలియదు, హార్ట్ మీద కొడతాడో తెలియదు, లేకపోతే తల మీద అట్లా చిటికేస్తాడో తెలియదు. ఏదో బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిటికేస్తే ఏదో ఉంది, మొత్తం తినేద్దాం తాగేద్దాం అని వస్తున్నారు, ఇక్కడ ఏమీ లేదు, ఒక్క చిటికేస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి సినిమాలో ఒకటి చూపించారు ఆయన. అయినా వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటున్నాను కదా నిన్న పవన్ కళ్యాణ్ ఎవరో నన్ను ఆపడానికి, ఆయన ఏమన్నా దిగొచ్చాడా ఏంటి, నన్ను ఆపాలనుకుంటే ప్రజలు ఆపాలి, దేవుడు ఆపాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. ఒక మాట చెప్తాను సార్, ఒక ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా డబ్బుని, ప్రజల సొమ్ముని జీతభత్యాలుగా తీసుకుని అనుభవిస్తున్న ఒక ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు, మాజీ మంత్రులు అవ్వచ్చు, మాజీ ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే, వీళ్ళందరూ చేయవలసిన మొట్టమొదటి కార్యక్రమం ఒకటే సార్. ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాక అసెంబ్లీకి వచ్చి నీ నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించి, నువ్వు ఇంకా పెద్ద మాజీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రస్తావించి యూరియా కొడుతుంది, అది కొడుతుంది, ఈ కొడుతుంది, ఈ కొడుతుంది అని నువ్వు ఏదని చెప్పొచ్చు. కానీ ఇతను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. ప్రతిపక్ష హోదా నీకు రాదని నీకు తెలిసి అడగటం ఏంది మూర్ఖత్వమా, దాన్ని మంచితనం అంటారా? పోనీ మంచితనంగా అడిగినా ఇచ్చే అవకాశం చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? లేదుగా. దానికి తోడు కార్యకర్తలకు వచ్చేసి మెడికల్ కాలేజీ టెండర్లు పెట్టారు సార్, పీవీపీ విధానంలో పెట్టారు. దానికి ఏంది, కొంత వాళ్ళు బయట ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి, కొంత గవర్నమెంట్ పెట్టుబడి, కొంతకాలం వాళ్ళ పర్మిట్లో ప్రజలకు సేవ చేయడానికి. అది ఒక డాక్టర్ని తయారు చేయడానికే, ఒక డాక్టర్ని ఎంబీబీఎస్ డాక్టర్ని తయారు చేయడానికి మెడికల్ కాలేజీ అనేది ఒక సంస్థలాగా ఉంటుంది. అది అటువంటి కాలేజీకి నువ్వు వదిలేసిన 11కి ఫౌండేషన్లే పడ్డాయి, కనీసం బెడ్లు కూడా పడలేదు. చూసి ఆహా అంటున్నారంట. ఎందుకు లోపలికి వెళ్ళి మొత్తం టెస్టింగ్ కూడా ల్యాబులు చూసి వస్తున్నారు. అవన్నీ మొన్న మానిటరింగ్ చేసి అనిత, హోమ్ మినిస్టర్ అనిత గారు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తుంటే ఒక్కళ్ళకు సమాధానం లేదు చెప్పడానికి. దానిలో టెండర్లో పాల్గొంటే మాత్రం వచ్చే 3 ఏళ్ల తర్వాత మేము రద్దు చేస్తాం, మీరెవ్వరూ పాల్గొనొద్దు అని చెప్పి ఇట్లా ప్రజా కార్యక్రమానికి బెదిరింపుగా మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు నాయకుడు తప్పు చేస్తే ఎత్తి చూపి, నాయకుడు కనుక మంచివాడు కాకపోతే కించపరిచే వ్యాఖ్యలు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రజలకు సంబంధించిన విషయం. ఒక మెడికల్ కాలేజీలో ఈరోజు ప్రతి పేదవాడు చదువుతాలి, ఉన్నవాళ్ళే మెడికల్ సీట్లు వచ్చి యాక్టర్లు అవ్వాల్సిన అవసరం లేదు. పేదవాడు కూడా చదువుకోవాలి, డాక్టర్గా తన కళ నెరవేర్చుకోవాలని గవర్నమెంట్ చాలా తక్కువ ఫీజులతో చాలా ఇదిగా ప్రవర్తిస్తుంటే నువ్వు ఏ ఒక్కడైనా ఈ టెండర్లో పాల్గొంటే మాత్రం నేను గ్యారంటీగా పగలగొట్టేది రద్దు చేసి, ఇట్లా కనీసం ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు అలా మాట్లాడటం భావ్యమో కాదో అది మీకే తెలియాలి. ఇది చాలా తప్పు. అతని మైండ్ సెట్ మారాలి సార్, మెయిన్ అతని ఆలోచన సరళి మారాలి. అరే వినాయక చవితి ఏంటంటే, వినాయక చవితి ఎంత భక్తిభావంతో చేసుకుంటారు. 11 రోజులు 9 రోజులు పూజలు చేసి భక్తిభావంతో గులాములు చల్లుకుంటా 10 మందికి ప్రసాదాలు పంచుతా, 11 రోజులు అందరికి ప్రసాదాలు పంచుతా, భోజనాలు పెట్టి పోయి నిమజ్జనం చేస్తారు. అటువంటి వినాయకుడు వెనక ఏమని రాశారు సార్? రప్ప వస్తాం, నరుగుతాం రోడ్లు అన్నమాట. వినాయకుడు బొమ్మల మీద రాస్తారా? అలా రాసే అధికారం పక్కన జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. రప్ప అంటే ఏంది, తప్పేందని ఆయనే చెబుతున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు అలా రాయడంలో తప్పు ఉందంటారా? మరి తప్పేం లేదులేండి. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టు ఎందుకు మేసిద్ది? అంతే. ఆయన మైండ్ సెట్ అట్లా ఉన్నప్పుడు ఆయన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఆయనతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు పేపర్లో కనపడాలని, దమ్ముంటే నా మీద చర్య తీసుకోండి అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు,
కాకపోతే ఒకటే భయ్, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడతాడు. 32 కేసుల్లో నిందితుడు నువ్వు. 42,000 కోట్ల రూపాయలు నీ డబ్బు ఈడీసీ ఇచ్చేసింది. అయినా నువ్వు కనుక కోర్టు అంటే గౌరవం లేదు. 11 సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద ఉంటావు. ఇటువంటి అరాచకాలు చేస్తుంటే కోర్టులు ఏం చేస్తున్నాయో తెలియట్లా. ఇటువంటి ప్రకటనలు చేసి నువ్వు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశం. మొదట నువ్వు పాల్గొన్న కాడ నుంచి ప్రభుత్వం మీద కక్షపూరితంగానే వ్యవహరించారు. ప్రజావేదిక కూల్చివేత కాడ నుంచి కక్ష సాధింపే 5 ఏళ్ళు చేసింది మీరు. అదే 5 ఏళ్ళు అదే చేశారు. 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు 100 కోట్లు ఏమీ లేదు. కనీసం కేసు కోర్టుకు సబ్మిట్ చేయాలి అంటే ప్రాథమిక ఆధారాలు ఉండాలి. ఇతన్ని అరెస్ట్ చేసాం సార్, ఇది ఈ విషయంలో ఇంత జోడు జరిగిందని చెప్పి అక్కడికి వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీలు క్లీన్ చిట్ ఇచ్చినాయి. సార్ చంద్రబాబు నాయుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో అతని నేరారోపణ అతని మీద పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి కూడా క్లీన్ చిట్ చేసిన అతన్ని అరెస్ట్ చేసే విధానాన్ని 400 కిలోమీటర్లు అతన్ని తీసుకొచ్చి అతను కట్టించిన రాజమండ్రి సబ్ జైల్లో పెట్టి మీరు పొందిన మానసిక ఆనందానికి శిక్ష ఈ 5 ఏళ్లలో తిరిగి మీ గవర్నమెంట్కి మీకు 11 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని తెలియజేశాయి. అది మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మీరు ప్రతిరోజు మీకు నచ్చిన విలేకరుని పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టడమే. మధ్యలో ఏ ఒక్కరన్నా ప్రెస్ మీట్ విషయంలో ఏ విలేకరన్నా మాట్లాడితే ఆగ్రహంగా ఏందబ్బా ఏ పార్టీ నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు, ఎవరో చూడండి ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏందా నిరంకుశ ధోరణి నాకు అర్థం కావట్లేదు సార్. మాట్లాడటంలో కూడా ఇక్కడ ఈ తారతమ్యాలు ఉన్నాయంటారా? ఉంటాయి సార్, వాళ్ళకు ఉండకపోతేగా. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ప్రతి న్యూస్ ఛానల్ నుంచి విలేకరులు వెళ్తారు. న్యూస్ సేకరించడం వాళ్ళ బాధ్యత. ఎవరైనా ఎదురు ప్రశ్నించకుండా ఎట్టుంటారు విలేకరినప్పుడు, సార్ ఇలా జరుగుతున్నాడు సార్, దీని మీద మీ అభిప్రాయం ఏందని అడుగుతారు. అడిగినానికి సమాధానం చెప్పు చేత అయితే, లేకపోతే లేదు. అంతే తప్పనిచ్చి ఏంది నువ్వు, ఎవరు నువ్వు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఏంది, ఏ విలేకరును, ఏ ఛానల్ ఇది, ఇదే బెదిరింపు ధోరణి. చాలా తప్పు సార్. అతని మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారినప్పుడు తనకు జరిగిన నష్టాన్ని తప్పుని ఒప్పుకొని అతను తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చి జరిగిన తప్పుల్ని అతను పబ్లిక్లో క్షమించమని కోరుకొని ఒకళ్ళ మీద దుష్ప్రచారాలు చేయటం, ఊరకొరకని చేయటం. నువ్వు తప్పు చేయకపోతే వైట్ పేపర్ లాగా నువ్వే బయటకు వస్తావు. నీ మీద మోపిన అభియోగాలు ఏదీ నిలబడదు. కానీ నువ్వు తప్పు చేయకపోతే ఆ విధంగా ఎందుకుంటావు? ఈరోజు నీ తోడు అందరినీ వదులుకున్నావు. తల్లిని వదులుకున్నావు, చెల్లి వదులుకున్నావు. ఆ రోజుల్లో తల్లిని గౌరవ అధ్యక్ష పదవి ఇచ్చావు. అదే తల్లి చేత రాజీనామా చేసి నేను ఉండలేనయ్యా, వెళ్ళిపోతానయ్యా అని చెప్పి పరిస్థితి తీసుకొచ్చావు. ఒక మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నారండి గుంటూరు జిల్లాలో, ప్రతిపాడుగా ఎమ్మెల్యేగా చేశారు 5 సార్లు. ఆయన మంచి పేరున్న వ్యక్తి, డాక్టర్ గారు. ఆయన పేరు గుర్తులేదు నాకు, పేరు గుర్తులేదు. ఆయన వైసీపీలో జగన్ బాబు గారి నాటకాలు చూసి తెలుగుదేశం పార్టీలో అతను ఎంతో కాలం ఉన్నాడు. ఉండి కూడా సరే ఇక్కడ ఏదో కొత్తదనం కనబడుతుందని చెప్పేసి వెళ్ళాడు పార్టీలోకి. వెళ్ళి కండవా వేసుకొని జగన్ బాబు గారిని కలవడానికి వెళ్ళారు. ఆయన వాళ్ళ అననీయులు చెప్తుంటే విన్నాను సార్, నేను చూడలేదు. జగన్ బాబుని కలవడానికి డోర్ దగ్గరికి వెళ్తే అక్కడ డోర్ దగ్గర ఉన్న పిఏ చెప్పారంట, మీరు వెళ్ళి బాబు అది నేను పెద్దోడిని అనే లెక్కన మాట్లాడమాకండి, సార్ అని పిలవండి ఆయన్ని. మీరు సార్ అని పిలుస్తారంటే లోపలికి వెళ్ళండి. మీరు పార్టీ కండవా కప్పుకున్నా సరే మీరు వారిని సార్ అని పిలవాలి. వారు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. అప్పుడు దాకా వెళ్ళంగానే ఎదురు కుర్చీలో కూర్చోవడం చేయవద్దు. మీరు పార్టీలో సీనియర్ అయితే వచ్చు, మీ సీనియారిటీ మీ పార్టీకి చెల్లుద్ది. మీరు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చారని మాట్లాడితే ఒక బంతిని గోడ కొడితే ఎంత వేగంగా వెళ్ళి వచ్చిందో అంత వేగంగా దండం పెట్టి ఆయన నాకొద్దయ్యా ఇటువంటి నాయకుడు, ఏదో తెలుసో తెలియక ఆవేశంలో వచ్చానయ్యా, కనుక దయచేసి నన్ను పంపించేయండి, నేను ఉండలేనయ్యా, ఇక్కడ నిలబడలేకపోతున్నాను, డాక్టర్ అయినా కానీ యాక్టర్లాగా కూడా వచ్చింది నా పరిస్థితి అని గోడ కొట్టిన బంతిలాగా వచ్చాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పైన జరుగుతుందంటారా, జరగదంటారా, లేదంటే డిస్క్వాలిఫై అవుతారని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నారు పులివెందుల ఉప ఎన్నిక ఖాయం అని. ఈసారన్నా సరే మరి వెళ్ళి సంతకం అన్నా పెట్టి వస్తారనుకోవచ్చు అంటారా? అతనికి అసెంబ్లీ అంటే లెక్కలేదు సార్. అసెంబ్లీ అంటే లెక్క ఎప్పుడు ఉంది అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనూనీయులు వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని మేము అసలు ఏమనలేదు అంటున్నాడు కదా.
అసలు అంటారే ఉంటారు సార్, అన్నోడు ఎవరు చెప్తారు, నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేశాను అంటారా? ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటున్నారా? అంతా దేవుడి దయ, నాకేం భయం లేదు, దేవుడే చూసుకుంటాడు అంటలా. ఈయన కూడా ఈయనకి అధికారం కావాలి. ఆ అధికారపు అహంకారం 5 సంవత్సరాలు అనుభవించిన దాని మీద ఈరోజు ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక ఎమ్మెల్యే కేటరీలో కూర్చోవాలి ఆయనకి ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు. వీటన్నిటికి మించి ఇతను అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయ్యారు. వారు అదే స్పీకర్ ఆయన కూడా డిప్యూటీ స్పీకరే. ఆయన స్పీకర్గా కూర్చున్నప్పుడు ఆయన ముందు కూర్చోవడానికి అసలు ప్రాణం ఒప్పదు. ఒక వీడియోలో అతన్ని అరికాళ్ళ కోటికి ఎట్లా కొట్టుతున్నారు అనేది వీడియోలో చూసుకుంటూ ఆనందపడ్డ వ్యక్తి. మరి ఆ మానసిక ఆనందం ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. కనీసం ప్రజల కోసం అతను మారాలి, అతని కోసం అవసరం లేదు, ప్రజల కోసం మారాలి, మారి తన తప్పు తెలుసుకోవాలి.